అందరికీ నమస్తే అండి. నేను ప్రబోధులం. మీరు ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చేస్తూ మీ కాపురాన్ని, మీ సంసారాన్ని, లేకపోతే మీ జీవితాన్ని కొంచెం ఇబ్బందిగా, కొంచెం రిస్కీగా, పిల్లల యొక్క అన్ని అవసరాలు, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీస్ యొక్క నీడ్స్ కొంచెం కష్టంగా నడుస్తున్నప్పటికీ కూడా ఏంటి మనం ఇలాగా ఈ చిన్న ఉద్యోగులు ఇరుక్కుపోయాము, ఫ్యామిలీ నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్గా తీర్చలేకపోతున్నాం ఏంటి, కొంచెం లగ్జరీస్గా, కొంచెం బెటర్గా, లేకపోతే పక్కన వాళ్ళలో ఎదురులో చూసి వాళ్ళంతా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు, వీళ్ళంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు, మనం ఏంటి ఇలా అయిపోయామని చెప్పి ఆలోచిస్తున్నట్టయితే పొరపాటును కూడా అలా అనుకోమాకండి. మీరు ఏదైతే మీ కష్టంతో, మీ శ్రమతో, మీ పనితనంతో మీరు నీతిగా, నిజాయితీగా, న్యాయంగా సంపాదించే సొమ్ముతో మీరు కనుక మీ కుటుంబాన్ని నడిపిస్తున్నట్టయితే మీరే మీ కుటుంబానికి హీరో. అలాగే నాట్ ఓన్లీ చిన్న ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఏదైనా కానీ, ఎవరైనా కానీ రోడ్డు మీద పళ్ళు అమ్ముకునే వాళ్ళు అయినప్పటికీ కూడా నేనేంటి ఇలా ఉండిపోయాను, నా స్థాయి ఏంటి ఇలా ఉండిపోయింది, అందరూ లగ్జరస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, నేనేంటికి ఇలా అయిపోయానని చెప్పి అనే ఆలోచన రానిమాకండి. మన పనితనం, మన టాలెంటు, మన శ్రమ, న్యాయం, ధర్మంగా మనం సంపాదించే మన రూపాయితో మనం బతుకుతున్న తీరు మాత్రమే మనల్ని అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనల్ని నిలబెడుతుంది. మనం మన పనితనాన్ని మెరుగుపరుచుకుంటూనో, ఉద్యోగంలో కానీ, పనుల్లో, వ్యాపారంలో కానీ, ఇంకేదన్నా ధర్మంగానే రూపాయి అదనంగా సంపాదించే తీరు ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించాలి తప్ప మిగతా వాళ్ళ జీవితాలలోని ఆర్భాటాలను చూసి మనం పొరపాటును కూడా మోసపోవద్దు. ఈ కథ అంతా నేను అసలు ఎందుకు చెప్తున్నానంటే, ఒక వారం రోజులుగా మన రాష్ట్రంలో అన్ని టీవీ ఛానల్స్ మారుమోగిపోతున్న చర్చ ఏంటంటే శాంతి కాలింగిరి, మదన్ మోహన్, సుభాష్ రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి. ఈ స్టోరీ ఎన్ని స్టోరీలు, ఎన్ని బిగ్ స్టోరీసు, ఎన్ని సెన్సేషనల్స్, బ్రేకింగ్ న్యూస్లు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని క్రాస్ చేస్తూ ముందుకెళ్తూ ఒక డైలీ సీరియల్లో కొనసాగుతూనే ఉంది. యాక్చువల్గా ఒక ఫ్యామిలీ స్టోరీగా స్టార్ట్ అయిన ఈ శాంతి కలింగిరి తన భర్తనైనటువంటి అని మధుసూదన్ అనే ఆయన ఒక కేసు ఫైల్ చేసి బయటకు వచ్చిన ఈ కథ, దీనికి ఆజ్యం పోసి మనందరికీ పొగ చూపించిన వ్యక్తి మధుసూదన్, శాంతి కలింగిరి గారి భర్త. ఆయన కంప్లైంట్ చేసిన విధానం బట్టి మనందరికీ అసలు శాంతి కలింగిరి అనే ఒక ఆఫీసర్ ఉన్నారు, ఆవిడ ఇలాగా నాకు సంబంధం లేకుండా బిడ్డను కంది, దానికి సంబంధించి ఎవరో తండ్రి తేల్చండి అని కంప్లైంట్తో బయటకు వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఎంత చర్చనీయాంశమైందో మనకు తెలుసు. అయితే ఇందులో ఎవరి భర్త, ఎవరి భార్య, ఎవరితో కన్నది, ఇవన్నీ కూడా మనం నిర్ణయించడానికి, మనం మాట్లాడుకోవడానికి సరిపోము. అది ఎవరి ప్రైవేట్ లైఫ్, పర్సనల్ లైఫ్, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు. వాళ్ళందరూ చిన్నపిల్లలేం కాదు, వాళ్ళందరూ లా చదువుకున్న వాళ్ళు, ఈవెన్ మొత్తం అందరూ కూడా న్యాయపరంగా, చట్టపరంగా ఎన్ని లొసుగులు ఉన్నాయో అన్ని లొసుగులు తెలిసిన వ్యక్తులు ఈ నలుగురు. ఏదన్నా అడిగితే మనల్ని పిచ్చోళ్ళు చేస్తారు తప్ప మనం పిచ్చోళ్ళు అవ్వాల్సింది తప్ప వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు. నలుగురు ముదురులే, ఈవెన్ మధుసూదన్ అనే వ్యక్తితో సహా. ఎందుకంటే మధుసూదన్ అనే వ్యక్తి ఇవాళ కంప్లైంట్ చేశాడని చెప్పి ఆయనకి సానుభూతిగా మనం మాట్లాడితే మళ్ళీ మనం పిచ్చోళ్ళమైనట్టు. ఎందుకంటే ఆయనే స్వయంగా విజయసాయి రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి ₹1,00,00,000 ఒకసారి క్యాష్, 60 లక్షలు ఒకసారి క్యాష్, బ్యాగులు తీసుకొచ్చానన్న వ్యక్తి ఈయన. ఆయనే ఒప్పుకున్నాడు స్వయం. నాకెందుకు ఆవిడ చెప్పింది, నేను తీసుకొచ్చానని చెప్పి ఆ కబుర్లు ఆడుతున్నాడు. ఇదైతే వాస్తవం అని మనం నమ్మాలంటారా? ఆయనకి ఏం తెలియకుండానే ఏ రకమైన డబ్బులు అవి ఎక్కడి నుంచి వచ్చినాయో, ఇంత సొమ్ము మనకెందుకు, నువ్వు ఉద్యోగం చేసుకునే దానివి, ఇలా ఎలా ఇస్తారు నీకు, ఎందుకు ఇస్తారని చెప్పి ఆ రోజు నిలబెట్టకుండా విల్లా కొంటాం అని చెప్పి డబ్బులు ఇస్తే నేను ఇటు నుంచి అటు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేశానని చెప్పి సింపుల్గా తేల్చేసిన ఈ మధుసూదన్ ఏం శిక్షార్హుడు కాదంటారా? ఆయన అంత జాలిగా దయగా వదిలేద్దామా? ఇకపోతే శాంతి కలింగిరి గారు, ఈవిడ గురించి వచ్చిన విషయాలు మనం వారం రోజుల నుంచి మనం విశ్లేషించుకుంటే అసలు స్టార్టింగ్ నుంచే ఎగ్జామ్ రైటింగ్ కాడి నుంచి, అందులో వచ్చిన మార్కుల కాడి నుంచి, అసలు పోస్టింగ్ సంబంధించి కానీ, ప్రాధాన్యత జాబ్లో ఎలా వచ్చింది, పై ఆఫీసర్లు కూడా బెదిరించేంత స్థాయి ఈవిడికి ఎలా వచ్చింది, ఎంతమందిని ఎన్ని గుళ్ళల్లో ఈవోలను బెదిరించింది, ఏ గుడికన్నా ఇన్స్పెక్షన్కి వెళ్తే అక్కడ ఖచ్చితంగా ఒక ₹50,000 లంచం తీసుకునేది, ఎలా సంపాదించింది, పైగా ప్రెస్ మీట్లో మొన్న
మధుసూదన్ అనే వ్యక్తి వాళ్ళ హస్బెండ్ ఈవిడిని 75 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడని చెప్పింది ఆవిడ. అంటే మధుసూదన్ 75 కోట్లు డిమాండ్ చేశాడు అంటే ఈవిడ ఎంత సంపాదించిందని చెప్పి ఆయనకి తెలియకుండా డిమాండ్ చేశాడా? బట్ ఇప్పుడు మనకి ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన మనుషులందరూ ప్రకటించిన ఈవిడ ఆదాయం ఆస్తుల వివరాలు చూస్తే 100 కోట్లు పైమాటే. ఇంకా పూర్తిగా తెలియదు అక్కడికి కూడా. ఇంకా ఎన్నెన్ని ఆస్తులు, ఎన్నెన్ని ఇళ్ళు, ఎన్నెన్ని పొలాలు కొందో ఇంకా పూర్తిగా తెలియకుండానే ఈ 4 సంవత్సరాల ఉద్యోగంలోనే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈవిడ చేసిన ఉద్యోగంలో ఈవిడ ఆస్తులు 100 కోట్లు దాటేసింది అంటే మనం ఆశ్చర్యపోవాల్సింది. ఈవిడ ఉద్యోగంలో బిహేవియర్ పరంగా కానివ్వండి, గుళ్ళల్లో పనిచేసే పూజారులను కూడా దూషించిన సందర్భాలు ఉన్నాయంటే మనం నమ్మాల్సిందే. ఎందుకంటే దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మూడో వ్యక్తి ఇప్పుడు పుట్టిన బిడ్డకి ఆవిడ తండ్రి అని చెప్పుకుని ఈవిడ చెప్పుకుంటున్న సుభాష్ రెడ్డి అనే వ్యక్తి అసలు అడ్రస్సే లేడు. అసలు ఇప్పుడు దాకా మనిషి బయటికి రాలేదు. అసలు ఈ మనిషి ఎక్కడుంటాడు, ఆంధ్రానా తెలంగాణనా, అసలు ఇప్పుడు దాకా బయటకు వచ్చి మనిషి నేను ఇది నేను కాదు అని ఒక వాయిస్ ఓవర్ వచ్చిందే తప్ప మనిషిని ఎక్కడ మనం చూసింది లేదు. ఇప్పటి వరకు అందుతున్న సాక్ష్యాల పరంగా మాత్రం, ఫోటోల పరంగా మాత్రం చూస్తే ఆ బిడ్డకి తండ్రి ఈయనే అని మాత్రం ప్రస్తుతం కన్ఫర్మ్ అవ్వాల్సిందే మనం. ఎందుకంటే సుభాష్ రెడ్డియే తండ్రి అనే విధంగా అవి ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ శాంతి కలింగిరి గారు ఉద్యోగంలో రావడానికి కానీ ఆ స్థాయిలో ఆ పోస్టింగ్ అంటే మార్క్స్ సఫిషియెంట్గా లేకపోయినా ఉద్యోగంలోకి రావడానికి గల కారణం కూడా సుభాష్ రెడ్డియే హస్తం ఉందని చెప్పి అది కూడా వస్తుంది. ఇప్పుడు ఈ అన్నిటికీ కారణం ఈ సుభాష్ రెడ్డి కానీ శాంతి కానీ ఇంత ఆస్తులు కూడబెట్టడానికి కానీ ఈ రకమైన ఉద్యోగ వ్యవహారం చేయడానికి కానీ కారణం వీళ్ళకి అండదండ పైన విజయసాయిరెడ్డి గారు అని చెప్తున్నారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు వీళ్ళతో చనువుగా ఉండటం కానీ పైనుంచి ఆర్డర్స్ ఇచ్చేది విజయసాయిరెడ్డి గారు అని చెప్పి ఈ వీళ్ళ తోటి ఉద్యోగస్తులు, ఆలయ సిబ్బంది అవ్వచ్చు, మిగతా వాళ్ళందరూ ఇచ్చిన సమాచారం ప్రకారం మనకు తెలుస్తుంది. వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, వైవాహిక జీవితం సంబంధించి అవనివ్వండి, పిల్లలు పెళ్ళిళ్ళు, ఈ వ్యవహారం సంబంధించి అయితే మనకు సంబంధం లేదు, మనకు అనవసరం అనుకోండి, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగం చేసే ఒక మహిళ నేను ట్రైబ్ని అందుకనే నన్ను ఇలాగా ఇబ్బంది పెడుతున్నారు, నేను మహిళని అందుకే నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు, నన్ను వేధిస్తున్నారని ఏడుస్తూ ప్రెస్ పెట్టిన ఈవిడ మరి 4 సంవత్సరాల ఉద్యోగ కాలంలో 100 కోట్ల పైమాటే ఆస్తులు సంపాదించిందంటే ఏ రకంగా సాధ్యమైందంటారు? కష్టపడి మనం ప్రతిరోజు ఈ అమ్మాయి ఈరోజు గడిచింది, ఇవాళ తెల్లారితే చాలు, రేపొద్దున మళ్ళీ బతుకు జీవుడు అంటూ పనిచేసుకుని ₹1 సంపాదించి పిల్లల కోసం కష్టపడే మనలాంటి వాళ్ళు ఇలా అన్యాయంగా అక్రమంగా సంపాదించేసి ఇలా మన దేవాలయాల సొమ్ముని కోట్లు ఇలా మూట కొట్టుకుని ఇలాంటి ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళని మనం ప్రశ్నించడానికి మనకి ఎట్లాగా? ప్రతి ఛానల్స్ కూడా అసలు పాయింట్ వదిలేసి ఈ అక్రమ సంబంధాల మీద, వాళ్ళ పిల్లల మీద ఎవరితో కన్నావు నువ్వు అని అడుగుతున్నారు తప్ప అమ్మ నీ వ్యవహారం ఏంటి, నువ్వు ఉద్యోగం ఏంటి, నీకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చినాయి అని చెప్పి వాటి గురించి వాకప్ చేయటం, ఎంక్వైరీ చేయటం లేకుండా అంతసేపు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అని చెప్పి ఎవరితో కన్నావు నువ్వు, ఎవరిని పెళ్లి చేసుకున్నావు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు. కానీ వాస్తవాలు బయటికి తీయటానికి ఏ ఛానల్స్ కూడా సాహసించలేదంటారో, లేకపోతే వాటికి సంబంధించి బయటికి రాకుండా వాళ్ళకు కూడా పైనుంచి ఏమైనా ఆర్డర్స్ వచ్చినాయో, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ప్యాకేజీలు వచ్చేసినాయో మనకు తెలియదు. ప్రజలకి అసలు విషయం దాటేసి ప్రయత్నం చేస్తారు. 1 రోజు 2 రోజులు సెన్సేషన్ చేస్తారు, 3వ రోజు నుంచి ఆ వార్త మర్చిపోయి వెళ్ళిపోతారు. కానీ దీని వెనకాల 100 కోట్ల వ్యవహారం దాగి ఉన్నది, అది మరుగున పడేసే ప్రయత్నం అయితే అన్ని ఛానల్స్ చేస్తున్నాయి. అసలు విషయం బయటికి రానియకుండా చూసే ప్రయత్నం కూడా చేస్తున్నాయి అన్నమాట. అందరూ ఇచ్చిన సాక్ష్యాలు బట్టి, అందరూ మాట్లాడిన వ్యవహారం బట్టి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ రకంగా ఇంతవరకు మాట్లాడగలుగుతాం. వీళ్ళు వెనకాల ఇంకెంతెంత చరిత్ర దాగుంది, ఎంత దారుణమైన విషయాలు ఉన్నాయనేది రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం కనుక సరిగ్గా పట్టించుకుని అసలు వీళ్ళు ఏమేమి భావగోతాలు చేశారనే ఆలోచన చేసి సరైన సమగ్ర విచారణ చేస్తే తప్ప అసలు విషయాలు బయటికి రావు. కానీ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శాంతి కలింగిరి కానీ ఇలాంటి వాళ్ళు ధైర్యంగా ఆ రకంగా ప్రెస్ ముందుకు వచ్చి ఆ మాట్లాడటం అనేది ఉంటుంది చూసారా, సామాన్యులుగా మాలాంటి వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటుంది.
అన్నన్ని తప్పులు చేసి అన్నన్ని అక్రమాలు చేసి అంత ధైర్యంగా మేమేం తప్పు చేయలేదనే ఆ నటన ప్రదర్శిస్తారు చూసారా. అలాంటిది చూస్తే సామాన్యులైన మాలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఎంత ధైర్యంగా ఉంటున్నారు అనిపిస్తుంది. కానీ అలాంటి జీవితాలు మనకొద్దు, అటువంటి ఆలోచన మనం చేయొద్దు. మనకి మన కష్టంతో మనం న్యాయంగా సంపాదించిన రూపాయితోనే మనం బతుకుదాం. అనవసరంగా మన పిల్లలకి ఎటువంటి పాపపు సొమ్ము అంటకుండా, ఎటువంటి అన్యాయం సొమ్ము వాళ్ళకి ముట్ట చెప్పకుండా, వాళ్ళ భవిష్యత్తులో అనవసరంగా మనం పాపపు మూటలు వాళ్ళకి అంటించి వాళ్ళ జీవితాలు పాడు చేయకండి. ఎందుకంటే ఎప్పటికైనా న్యాయం, ధర్మం నిలబడుతుంది. ఆ రకంగానే మనం ముందుకెళ్దాం. ఈరోజు మనం ఒక పూటే తినచ్చు, రేపు అది కూడా ఉండకపోవచ్చు. కానీ దేవుడు అనేవాడు ఒక ఉంటాడు. ఏ రోజైనా ఖచ్చితంగా ధర్మాన్ని గెలిపించి కష్టపడి పనిచేసేవాడికి మంచి మార్కులు వేసి తనతో పాటు తీసుకెళ్తారు. కాబట్టి మనం అనవసరమైన ఆర్భాటాలకి, అనవసరమైన వ్యవహారాలకి అటువంటి ఆలోచనలు ఏం చేయకుండా మనం మన జీవితాన్ని సింపుల్ వేలో సాగిద్దాం. థ్యాంక్ యూ.